హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు మాస్టర్స్. అలాగే నాకు ఈ 10 రోజులు క్లాసులు చెప్పడానికి వస్తున్న జగన్మాతలకి, జూమ్లో పాల్గొన్న ఆదిపరాశక్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు గాయత్రి మాత రెండో రోజు డే 2లో ఉన్న మాస్టర్స్. ఈరోజు మన ఛానల్లోని ప్రతిరోజు 10 నుంచి 11కి ఆది పరాశక్తి జ్ఞానం జరుగుతుంది మాస్టర్స్. అలాగే 11 నుంచి 12కి జగన్మాతల గురించి ఆ విశిష్టత తెలపడానికి ఒక్కొక్క మాస్టర్ వస్తారు ఒక్కొక్క రోజు. ముందుగా ఆది పరాశక్తి జ్ఞానం చేయించడానికి ఈరోజు శైలపుత్రిక మూలాధార చక్ర యాక్టివేషన్ చేయించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన దులేఖా గారు ఒంగోలు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రప్రథమంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన డాక్టర్ జీకే గారికి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ మనం ఈరోజు సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. మాస్టర్స్, ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ శైలపుత్రిక. అమ్మవారుల్లో శైలపుత్రిక అంటే మనందరికీ తెలిసిందే కదా. అమ్మవారు సతీదేవిగా ఉన్నప్పుడు, పరమశివుడి దగ్గర సతీదేవిగా ఉంటున్నప్పుడు వాళ్ళ తండ్రి గారైనటువంటి దక్షుడు ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఆ యజ్ఞానికి అందరినీ ఇన్వైట్ చేస్తారు, భగవంతులందరినీ ఇన్వైట్ చేస్తారు. ఒక్క పరమశివుణ్ణి మాత్రమే ఇన్వైట్ చేయరనమాట. అప్పుడు ఈమె అడుగుతుంది, మా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారు, నేను వెళ్ళి వస్తాను అంటే, శివుడు అంటారు, లేదమ్మా, మనల్ని ఇన్వైట్ చేయని చోటికి మనం వెళ్ళకూడదు అంటారు. లేదు, మా తండ్రి గారు కదా, నేను వెళ్ళొస్తాను అంటుంది. ఆయన ఆ యజ్ఞంలో వేసేదానికి అన్నిటినీ పుచ్చుకోవటానికి అటువంటి ఆ ప్రమిద వాటన్నిటిని వేసే వాటన్నిటిని అందిపుచ్చుకోవడానికి అగ్నిదేవుణ్ణి, వాయుదేవుణ్ణి అలా అందరినీ ఇన్వైట్ చేస్తారు. కానీ ఒక్క పరమశివుణ్ణి మాత్రమే ఇన్వైట్ చేయరనమాట. అయినా ఈమె భర్త మాట వినకుండా తండ్రి చేస్తున్న యజ్ఞానికి వెళ్తుందనమాట. అలా వెళ్ళినప్పుడు నా తండ్రి గారే కదా నన్ను స్వాగతిస్తారు, నా అక్క చెల్లెళ్ళే కదా నన్ను స్వాగతిస్తారు అని అనుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆమెను ఎవ్వరూ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తారనమాట. అంతతోటి ఆమెకి కోపం వచ్చేసి అనుకుంటుంది, నాకే విలువ లేని చోట, నా భర్తకి విలువ లేని చోట నేను రావడం నాది తప్పు అనేసి ఆమె ఆ హోమం యొక్క అగ్నిలో తనను తను ఆత్మాహుతి చేసుకుంటుందన్నమాట. అలా తను ఆత్మాహుతి అయిన తర్వాత మరుజన్మలో హిమవంత మహారాజు గారికి పుత్రికగా జన్మిస్తుందన్నమాట. అలా ఆమె హిమవంతుడికి జన్మించడం వలన శైలపుత్రిక అని పేరు వచ్చిందనమాట. ఆమె ఒక చేతిలో త్రిశూలాన్ని, మరొక చేతిలో కమలాన్ని ధరిస్తుంది. అలాగే ఆమె వాహనము వృషభం అన్నమాట. ఇలా ఈ శైలపుత్రిక అవతారం అనేది మనము తెలుసుకోగలిగామన్నమాట. మళ్ళీ హిమవంత మహారాజుగా పుత్రికగా జన్మించి మళ్ళీ పరమశివులని చేరుతుంది. ఇది శైలపుత్రికాదేవి యొక్క గొప్పతనం అన్నమాట. ఎప్పుడైతే మనము ఈ శైలపుత్రికను ఆరాధిస్తూ ఉంటామో సహృదయంతోటి, ఎటువంటి స్వార్థము లేకుండా నిస్వార్థ హృదయంతోటి మనం ఎప్పుడైతే ఆమెను పూజిస్తూ ఉంటామో, మన సంసారంలో ఉన్నటువంటి బాధలన్నీ తగ్గిపోయి అన్యోన్యంగా హ్యాపీగా జీవించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక మూలాధార చక్రం. మూలాధార చక్రము అంటే ప్రప్రథమంగా మన శరీరంలో ఏదైతే భౌతిక శరీరాన్ని మనం చూస్తూ ఉన్నామో, ఈ శరీరాన్ని అంటిపెట్టుకొని మనకి నాడీ మండల శరీరం అనేది ఉంటుంది. మన జీవనాధారానికి ఇదే మొదటి మూలం అన్నమాట. మనం ప్రాపంచికంగా మనం తీసుకునేటువంటి ఆహారం అనేది శరీరానికి కొంత భాగమే శక్తినిస్తే, మిగతా శక్తినంతా కూడా మనం ఈ ప్రాణమయ శరీరం ద్వారా పొందటం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ ప్రాణమయ శరీరము అనేది 2,72,000 నాడులతో నిర్మితమై ఉంటుందన్నమాట. ఇక్కడ నాడి అంటేనే ఒక శక్తి ప్రవహించే సన్నని ఎనర్జీ ట్యూబ్ లాంటిది.
అంటే మనం ఏదైతే పవర్ సర్క్యూట్స్ మనం ఇంట్లో చూస్తూ ఉంటామో కరెంట్ వైర్స్ అలా, అలాగే మనం ఆ విశ్వంలో ఉన్నటువంటి ఆ విశ్వశక్తిని మన శరీరంలోకి తీసుకున్నప్పుడు ఆ బ్రహ్మరంధ్రం ద్వారా ఈ శరీరమంతా విస్తరించి ఉన్న ఈ నాడీ మండల వ్యవస్థలోకి ఎనర్జీ చేరుతుందనమాట. ఇలా ఈ ఎనర్జీ ట్యూబ్ సన్నగా పొడుగ్గా ఉంటుంది. మన శరీరంలో అత్యంత విలువైనటువంటి నిటారైన శక్తి అక్షము మన యొక్క వెన్నుపూస క్రింద భాగం నుండి తల పై భాగం వరకు వెన్నుపూసను అంటిపెట్టుకొని ఉంటుంది. దీన్నే మనము సుషుమ్న నాడి అంటామనమాట. ఈ యొక్క సుషుమ్న నాడి మీదనే ఈ 7 చక్రాలు వివిధ స్థానాల్లో ఉంటాయన్నమాట. మరి ఈ 7 చక్రాల్లో మొదటిది మనం మూలాధార చక్రం గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం అన్నమాట. మరి ఈ మూలాధార చక్రము అనేది మరి ఈ 7 చక్రాలు మన శరీరంలో వివిధ అవయవాలకి, అలాగే గ్రంథులతోటి, జ్ఞానేంద్రియాలతోటి అనుసంధానమై ఉంటుంది. మరి చక్రము అంటే ఏంటి అంటే, మనకి ఇన్ని లక్షల నాడులున్నాయి కదా! 2,72,000 నాడులున్నాయి. ఎక్కువ నాడులు ఆ వెన్నుపూస మీద, ఆ సుషుమ్న నాడి మీద ఒక చోట కలిసే ప్రదేశాన్నే చక్రము అనుకుంటామనమాట. అంటే ఎలా అయితే 4 రోడ్లు కలిసిన ఒక ప్రదేశాన్ని కూడలి, జంక్షను అని మనం చెప్పుకుంటూ ఉంటామో, అలాగే ఎక్కువ నాడులు ఒక చోట కలిసిన ప్రదేశాన్ని చక్రము అనుకుంటాము. అలా 7 చక్రాలు ఏర్పడి ఉన్నాయన్నమాట. అందులో మొదటిది మూలాధార చక్రము. ఈ మూలాధార చక్రము మన యొక్క వెన్నుపూస కింది భాగంలో ఉంటుంది. ఇది 4 దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది. ఎరుపు రంగులో ఉంటుంది. అలాగే పంచభూతాలలో భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది. పంచకోశాలలో అన్నమయ కోశంతో అనుసంధానమై ఉంటుంది. అలాగే పంచ జ్ఞానేంద్రియాలలో ముక్కుతో అనుసంధానమై ఉంటుంది. మరి గ్రంథులలో అడ్రినల్ గ్రంథికి అనుసంధానమై ఉంటుందన్నమాట. ఇలా ఈ 5 తత్వాలన్నీ కూడాను ఈ మూలాధార చక్రంతో అనుసంధానమై ఉంటాయి. అసలు మూలాధారము అంటేనే అన్నిటికంటే ముందల స్థూలమైనది. మన శరీరం నిలబడేదానికి మూల స్తంభం లాంటిది ఈ మూలాధార చక్రం అన్నమాట. ఇక్కడ ఈ చక్రం యొక్క లక్షణం ఏంటి అంటే, ఈ మూలాధార చక్రం లక్షణము కష్టపడే తత్వము, అలాగే స్థిరత్వము, అలాగే మంచి లక్ష్యాలు పెట్టుకొని వాటిని పట్టుదలతో సాధించడము దీని యొక్క లక్షణాలన్నమాట. అంతే కదా! కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడకుండా మన దగ్గరికి ఏదీ రాదు. కాబట్టి ఇచ్చే తత్వము, స్థిరత్వము, కష్టపడే తత్వము, మళ్ళీ పంచే తత్వము. మన దగ్గరున్నది ఏదైనా సరే, అది ధనం కావచ్చు, జ్ఞానం కావచ్చు, అవి 2 లేనప్పుడు మనం శారీరకంగా వెళ్లి కూడా అక్కడ మన వంతు ప్రయత్నం మనం చేసి సహాయపడవచ్చనమాట. ఇలా మన దగ్గర ఉన్నది ఏదైనా సరే పంచేతత్వం అనేది మనం నేర్చుకోవాలి. ఇక కష్టపడే తత్వము. కష్టపడే తత్వము అంటే ప్రాపంచికంగా మన కుటుంబం కోసం మనం ప్రతిరోజు నిద్ర లేసిన దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని పనులు చేస్తున్నాము, అన్ని అవసరాలు చూస్తున్నాం, మేము కష్టపడిపోతున్నాము అనుకుంటాం. కాదు. ఆత్మపరంగా మన కోసం మనం కూడా కష్టపడటం అనేది తెలుసుకోవాలి. అంటే మనము అప్పటి వరకు ఒక చోట కుదురుగా కూర్చొని వాళ్ళం కూడా 10 నిమిషాలు కూర్చొని ఎటువంటి ఆలోచన లేకుండా ధ్యానం చేయమంటే రకరకాల ఆలోచనలొస్తున్నాయి. మా వల్ల కావట్లేదు మేడం అంటారు. అక్కడే మనం కష్టపడాలి. మన శరీరాన్ని ఒక చోట కుదురుగా కూర్చోపెట్టడానికి, ఆలోచనలు నియంత్రించుకోవటానికి మనం కష్టపడాలి. దేనికోసం ఇదంతా అంటే మన గురించి మనం తెలుసుకోవటం కోసం, మన ఆత్మ ప్రయాణం కోసం. ఎప్పుడైతే నీ ఆత్మ గురించి నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఈ విశ్వ చైతన్యంతో ఏకమవ్వగలుగుతావు. మరి ఈ ప్రయత్నమంతా సాగాలి అంటే మనం కష్టపడాలి కదా! కష్టే ఫలి. మరి కష్టపడకుండా ఏదీ రాదు. మరి ఈ భూమి మీద కష్టపడే గుణం ఉన్నవారికి జ్ఞానము, ఆనందము 2 లభిస్తాయి. ఈ 2 రావాలి అంటే మనం కష్టపడాలన్నమాట. ఇలా ఈ కష్టపడే తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇచ్చే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి.
అలాగే మంచి లక్ష్యాలు పెట్టుకొని పట్టుదలతో సాధించాలి. ఇక్కడ మంచి లక్ష్యము అంటే మేము ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాం, మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అంటే మంచిదే. అది ప్రాపంచికంగా నీ ఎదుగుదల కోసం, కుటుంబ అవసరాల కోసం నువ్వు కష్టపడుతున్నావు. కొంత కొంత ధనాన్ని కూడబెట్టుకొని, మంచి స్థలం చూసుకొని నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు. అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా మనం ఈరోజు ఒక 10 నిమిషాలు ధ్యానం చేశాము అంటే, నేను ఇంకొక నెల పూర్తయ్యేసరికి ఒక అర్ధగంట ధ్యానం చేసే స్థితికి నన్ను నేను పెంచుకోవాలి. దానికోసం ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ప్రతిరోజు నేను ఇంత టైం కూర్చోవాలి అనేది ఒక లక్ష్యం మనకి. ఒక 30 నిమిషాలు కూర్చోవాలి. దాన్ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయాలి. అందుకోసం పట్టుదలతోటి మనకి డ్రాప్ అయిపోకూడదు. అబ్బా! నాకు ఆలోచనలొస్తున్నాయి అని కాదు. మళ్ళీ మన ఆలోచనల్ని కంట్రోల్ చేసుకుంటూ, శ్వాస మీద ధ్యాస పెట్టుకొని, ఎప్పుడైతే మన లక్ష్యాన్ని మనం చేరుకుంటామో, అప్పుడు ఆ ధ్యానంలో ఉన్న ఆనందాన్ని సంపూర్ణంగా మనము అనుభవించడం అనేది తెలుస్తుందన్నమాట. అలా, అలా ధ్యానమైనా కావచ్చు, లేదా ఒక పుస్తకం చదివేది కావచ్చు. రోజుకొక పేజీ చదువుదామంటే 2 లైన్‌లు చదివేలేకే నిద్రొస్తుంది అనుకుంటే, 2 రోజులు నిద్రపోతాం, మూడో రోజు నిద్రపోతాం. నాలుగో రోజు మనం చదవటం మొదలు పెడతాం కదా! దానికోసం మనం కష్టపడాలి, పట్టుదలతో చదవాలి. అలాగే నెల అయ్యేసరికి ఆ పుస్తకాన్ని కంప్లీట్ చేయాలి. ఇది నా లక్ష్యము అనుకోవాలి. అలా ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత మన పక్క వాళ్ళకి ధ్యానం చెప్పడం నా లక్ష్యము. లేదంటే మన పక్క బజార్ వాళ్ళకి వెళ్ళేసి ధ్యాన ప్రచారం చేయటం నా లక్ష్యము. లేదా పక్క ఊరుకు వెళ్లి ధ్యానం చెప్పాలి. శాకాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి. ఇలా నలుగురికి ఉపయోగపడే పనుల కోసం మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఎప్పుడైతే మనం చెయ్యగలుగుతామో, మన లక్ష్యాన్ని మనం చేరుకుంటామో అది పట్టుదలతో లక్ష్య సాధన. కోరి మంచి కష్టాలు తెచ్చుకొని, వాటిని పట్టుదలతో సాధించడం అంటే, మంచి కష్టాలంటే ఇవే. నలుగురికి ఏయైతే ఉపయోగపడతాయో, వాటిని మనము సంపూర్ణ హృదయంతోటి పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. అబ్బా! నాకు ఇంట్లో పనులున్నాయి, ఇవాళ కుదరదు అనుకోకూడదు. మన పనులు మనం సాధించుకుంటూనే, అలాగే కుటుంబ బాధ్యతల్ని వదిలిపెట్టకూడదు. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే, మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసము ఈ లక్ష్యాలను కూడా మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మరి మూలాధార చక్రం యొక్క లక్షణాలు ఏంటి అంటే, కష్టపడే తత్వము, ఇచ్చే తత్వము, స్థిరత్వము, అలాగే మంచి లక్ష్యాలు పెట్టుకొని పట్టుదలతో సాధించటము అన్నమాట. మరి ఈ చక్రము భూమి తత్వాన్ని కలిగి ఉంది గదా! ఇక్కడ భూమి తత్వము అంటే, భూమి ఏం చేస్తుందండి? మనం ఎంత తవ్వినా, దాంట్లో ఉన్నయన్నీ తీసుకుంటున్నా, ఎంతో ఓర్పుతో, సహనంతో చూస్తూ ఉంటుందే గానీ, నేనివ్వను, కాను, చెయ్యను అని అంటుందా? లేదు కదా! మరి భూమి నుంచి మనం ఫస్ట్ నేర్చుకోవలసిన గుణాలు ఏంటయ్యా అంటే, ఓర్పు, సహనము అనే గుణాలని మనం నేర్చుకోవాలి. అలాగే ఒక చెట్టుని మనము నాటామనుకోండి, అదేం చేస్తుంది? దాని యొక్క వేర్లు భూమిలో అన్ని వైపులకు వెళ్ళిపోయి, ఆ చెట్టుకి కావలసినటువంటి పోషణని అందిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనం కూడా మనకి ఇప్పుడు నాకొక జాబుంది. నేను దీన్ని చేసుకుంటూ ఇలాగే స్థిరంగా వెళ్ళిపోతాను అనుకోకుండా, మన దగ్గరికి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయన్నమాట. వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని, ఆ ఉన్న పొజిషన్ నుంచి, ఉన్నత స్థితి నుంచి, ఉన్నత స్థితికి ఎదిగేదానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అందుకోసం మన కోసం ఎదురైనటువంటి అన్ని కోణాలు, సంభావ్యత ఉన్నంత వరకు మనకొచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకొని, మనల్ని మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పెంచుకునేదానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలనమాట. మరి చెట్టు వేర్లు ఏం చేస్తాయి? భూమిలో ఎన్నో ఖనిజాలుంటాయి. గ్రానైట్ ఉంటుంది. అలాగే రకరకాల విలువైన మణులు, మాణిక్యాలు అన్నీ ఉంటాయి. కానీ చెట్టు వేర్లు ఏం చేస్తాయి? మన చెట్టు పోషణకు కావలసిన నీటిని, లవణాలని మాత్రమే గ్రహిస్తాయి. మరి మనం కూడా ఈ శరీరం అనే వాహనాన్ని తీసుకొని ఈ భూమి మీదకొచ్చినప్పుడు, నేను శరీరాన్ని కాదు, ఆత్మని అన్న అవగాహనని మనమెప్పుడూ కలిగి ఉండి, ఈ భూమి మీద మనము జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందడానికి వచ్చాము అనే ఇంద్రియాలని ఎప్పుడుకి అప్పుడు మనము చెప్పుకుంటూ, ఒక అవగాహనని కలిగి ఉండి, మన జీవనాన్ని ఈ భూమి మీద సాగిస్తూ ఉండాలనమాట. మన చుట్టూ ఎన్నో ఉంటాయి మనల్ని భ్రమింప చేయటానికి. కానీ మనమెప్పుడు ఈ అవగాహన అనేది
కలిగి ఉండాలి. నేను ఈ భూమి మీదకి వచ్చింది ఆనందాన్ని, జ్ఞానాన్ని పొందడానికి మాత్రమే అనని కలిగి ఉన్నప్పుడు మనం ఆ భ్రమల్లో లేకుండా మన ఆత్మ సాధన కోసం ఒక స్టెప్ ముందుకి వేయగలుగుతూ ఉంటామనమాట. మరి చెట్టు వేర్లు ఏం చేస్తాయి? భూమిలో అన్ని వైపులా స్థిరంగా వెళ్ళిపోయేసి చెట్టు అటు ఇటు కదలకుండా స్థిరంగా ఉండేదానికి సహాయపడుతూ ఉంటాయన్నమాట. మరి మన జీవితంలో కూడా మనము మన యొక్క చంచలమైన మనస్తత్వానికి బానిస కాకుండా, చంచలమైన నిర్ణయాలు కాకుండా, స్థిరత్వంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి నన్నే తీసుకోండండి. ఇప్పుడు నేనొక స్థలం కొనుక్కుందాము, ఇల్లు కట్టుకోవడానికి అనుకున్నాను. నా ముందర 3 ఆప్షన్‌లున్నాయి. ఆ ఆప్షన్స్‌లో ఏది సెలెక్ట్ చేసుకోవాలా అనేది నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను ప్రశ్న వేసుకొని ధ్యానంలో కూర్చున్నాను. అలా ఒక 10 రోజులు, 11 రోజులు ధ్యానం చేసేసరికి మనకొక క్లారిటీ వచ్చేసింది. మన కలలో మనకి మాస్టర్స్ తెలియచేస్తూ ఉంటారనమాట. ఇది బావుంటుందమ్మా ఇది అనేసి. అలా నాకు సూచించిన దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలా ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంతా బావుంది. కొద్ది రోజులు పోయేసరికి నాకు తెలిసిందేంటి అంటే, మిగతా 2 స్థలాలు కూడా కోర్ట్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నాయి అనని. చూసారా? మనకి ప్రకృతి ఎంత సహకరిస్తుందనేది. నేచర్‌కి మనల్ని మనం ఎప్పుడైతే సబ్మిట్ చేసుకుంటామో, మనల్ని మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా లొంగిపోతామో, శరణాగతి సేవ అన్నట్టు, అప్పుడు మనకున్న సమస్యలు వాటంతట అవే తొలగిపోయి, మనం స్థిరంగా ప్రయాణించేదానికి దోహదపడుతూ ఉంటుందనమాట. ఇలా మనం ఎప్పుడైతే మనల్ని మనము అప్‌గ్రేడ్ చేసుకుంటూ, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేదానికి, మనకి అర్థం గాని చోట ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని ఆధ్యాత్మికతతో కూడిన నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటామో, మన ప్రయాణం అనేది స్థిరంగా కొనసాగుతూ ఉంటుంది. మరి మూలాధార చక్రాన్ని ఉత్తేజం చేసుకోవాలి అంటే, మన గుణాలు మార్చుకోవాలి. ఎప్పుడైతే మనము ఓర్పు, సహనము అనే గుణాన్ని అలవాటు చేసుకోవాలి, కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే ఇచ్చే తత్వము, స్థిరత్వము మనకి మన దగ్గర ఉన్నయి పంచేదానికి అలవాటు చేసుకోవాలి. అలాగే మంచి లక్ష్యాలు పెట్టుకొని వాటి కోసం కష్టపడటము తెలుసుకోవాలనమాట. ఇవన్నీ మనం పాటిస్తూ ఉండాలి. మరి ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాము. మాకు ఎముకలు పెరిగిపోయినియమ్మా, చర్మం మీద కంతులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇలా అనని. ఎముకలలో హెచ్చుతగ్గులు కావచ్చు, చర్మం మీద కంతులు ఏర్పడుతూ ఉన్నాయి అంటే, మన మూలాధార చక్రంలో అపసవ్యతలు ఉన్నాయి. సరిగ్గా పనిచేయట్లేదు అనేది దానికి గుర్తు. మన శరీరం మనకి హెచ్చరిస్తూ ఉందనమాట. అంటే ఈ మూలాధార చక్రం సరిగ్గా పనిచేయనప్పుడు మనకి ఎటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయంటే, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ వాతము, అలాగే ఈ మలబద్ధకము, ఇంకా సంబంధించి ఇది ముక్కుతో అనుసంధానమై ఉంది కాబట్టి ముక్కుకు సంబంధించి కావచ్చు. అలాగే ఎముకలు, కాళ్ళు, చేతులు, కణాలకి ఈటన్నిటికి సంబంధించిన వ్యాధులు మనకి వస్తూ ఉన్నాయి అంటే, మన యొక్క మూలాధార చక్రము సరిగ్గా పనిచేయట్లేదు అని. ఎప్పుడైతే మనం ధ్యానం చేసుకుంటూ ఈ యొక్క లక్షణాలను, మన యొక్క లక్షణాలను మార్చుకుంటామో, అప్పుడు మనము ఈ మూలాధార చక్రాన్ని సరిగ్గా పనిచేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నాకు పైల్స్ ప్రాబ్లమ్ ఉండేదనమాట. అప్పుడు నాకు ఎప్పుడైతే ఈ క్లాసెస్ చెప్పడము, ఈ జ్ఞానాన్ని నేను జీకే సార్ దగ్గర తీసుకోవడం జరిగిందో, అప్పుడు నన్ను నేను ఇలా ధ్యానంలో పెట్టుకొని, నా యొక్క గుణాలని మార్చుకున్నాననమాట. కష్టపడాలి, కష్టపడకుండా ఏది రాదు. అప్పటి వరకు నేను అనుకునేదాన్ని, ఒక పేజీ చదివితేనే నాకు నిద్రొచ్చేస్తుంది. ఈ పుస్తకం అంతా నేనెప్పుడు పూర్తి చేయాలిరా నాయనా అనుకునేదాన్ని. కాదు. మనం ఎప్పుడైతే ఆత్మపరంగా కష్టపడటం నేర్చుకుంటామో, అప్పుడు మన ఒంట్లో ఉన్న సమస్యలు, ఇంట్లో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి అనేది జిగ్గ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారనమాట. కాబట్టి అలా నన్ను నేను కష్టపడటానికి అలవాటు చేసుకొని, ఎప్పుడైతే నేను ఈ ధ్యాన సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, నేను నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచడం మొదలుపెట్టానో, నా యొక్క సమస్య అనేది నాకు తెలియకుండానే తగ్గిపోయిందనమాట. కాబట్టి కష్టపడే తత్వము, మన దగ్గరున్న జ్ఞానాన్ని పంచే తత్వము, మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో, మనకున్న సమస్యలన్నీ తగ్గుతాయి. ఇది మూలాధార చక్రం మాస్టర్స్. కాబట్టి అందరం చక్కగా ధ్యానం చేసుకుందాము. ఈరోజు నవరాత్రుల్లో ఈ అవకాశాన్ని నాకిచ్చినందుకు థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అందరము చక్కగా ధ్యానంలోకి వెళ్దాం ఇక. మిగిలిన సమయాన్ని వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం మాస్టర్స్.
కళ్ళద్దాలున్న వాళ్ళు కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టండి. స్థిరంగా, సుఖంగా ఆసనంలో కూర్చుందాము. 2 చేతులు కలుపుకుందాం మాస్టర్. చేతి వేళ్ళు ఒకదానితో ఒకటి కలుపుకుందాం. కాళ్ళు ఒకదానితో ఒకటి క్రాస్ చేసుకుందాం. వీలైనంత వరకు మన నడుముని తల, మెడ, నడుము ఒకే లైన్‌లో ఉండేలా చూసుకుందాం మాస్టర్స్. నిదానంగా కళ్ళు మూసుకుందాం. స్లోగా కళ్ళు మూసుకుందాం. రిలాక్స్. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలను ఫస్ట్ రిలాక్స్ చేసుకుందాం. రిలాక్స్ అండి. రిలాక్స్ మాస్టర్స్. ఇప్పుడు ప్రప్రథమంగా మనము మన తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పుకుందాం. భూమాతకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే మన యొక్క ఈ ధ్యానానికి మనము మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మహావతార్ బాబాజీని ఇన్వైట్ చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఇన్వైట్ చేసుకుందాం. సదానంద యోగి గారిని ఇన్వైట్ చేసుకుందాం. త్రిమూర్తులను ఇన్వైట్ చేసుకుందాం. త్రిమాతల చైతన్యాన్ని ఇన్వైట్ చేసుకుందాం. సప్త ఋషులను ఇన్వైట్ చేసుకుందాం. సప్త ఋషుల పత్నీలను ఇన్వైట్ చేసుకుందాం. అలాగే హిమాలయ యోగులు, ఆత్మజ్ఞానులను కూడా ఇన్వైట్ చేసుకుందాం. ఆస్ట్రల్ పిరమిడ్స్ కూడా మనం ఇన్వైట్ చేసుకుందాం. వీరందరి చైతన్యంతో మన చైతన్యం వృద్ధి జరగాలని కోరుకుంటూ శ్వాస మీద ధ్యాస. మన ముక్కులో సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల క్రమాన్ని గమనిస్తూ శ్వాసానుసారం మన యొక్క దృష్టిని వెన్నుపూస కింది భాగంలోకి తీసుకుని మన పెదాల మీద ఒక చిన్న చిరునవ్వును ఉంచుకుందాం మాస్టర్స్.
బ్రహ్మరంధ్రం ద్వారా అపారమైన ఆ విశ్వశక్తిని మన శరీరంలోకి స్వాగతిద్దాం. విశ్వశక్తిని మన తలపై భాగం నుండి మన వెన్నుపూస క్రింది భాగం వరకు తీసుకొని వెళ్దాం. ఇటువంటి ఆలోచనలు రానివ్వద్దు. ఆలోచనలు వస్తే ప్రాపంచికం, ఆలోచనలు లేకపోతే ఆధ్యాత్మికం. ఉత్తమోత్తమంబు శ్వాస నిశ్వాసలు. శ్వాస క్రమాన్ని గమనిస్తూ శ్వాసానుసంధానం. విశ్వశక్తి అపారమైన ఆ విశ్వశక్తి ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ శుద్ధి జరగాలని కోరుకుంటూ శ్వాసానుసంధానం.
పూర్తి ఎరుకతో శ్వాసధార, ధ్యాసధార. శక్తి వలయం ఏర్పడుతుంది. చక్కగా అనుభూతి చెందుతూ శ్వాసానుసంధానం. అపారంగా వస్తుంది ఆ విశ్వశక్తితోటి అనుసంధానమైపోదాం, లీనమైపోదాం.
ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. నిద్రలోకి జారిపోవద్దు. పూర్తి ఎరుకతోటి శ్వాసాంశం ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం. ఇటువంటి ధ్యానంతో మనకున్నటువంటి అన్ని కర్మలని తగ్గించుకోవచ్చు. ఈ ధ్యానం అనే అగ్ని కాబట్టి చక్కగా ఆ విశ్వశక్తిని అనుభూతి చెందుతూ శ్వాసాంశం తీరికగా లోని గాలి ముక్తికి దారయ్య అన్నారు వేమన గారు. ముక్తిని మోక్షాన్ని పొందాలి అంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ శ్వాసను పట్టుకుంటే చాలు అని ఎంతో చక్కగా వివరించారు. ఇటువంటి శ్వాసను గమనిస్తూ శ్వాస ద్వారా ధ్యాస ద్వారా
లాస్ట్ 15 మినిట్స్ పూర్తి ఏకాగ్రతతో శ్వాసానుసంధానం. శ్వాస మీద ధ్యాస అంటే రాజయోగము అన్నిటికంటే ఉత్తమమైనది. ఇటువంటి శ్వాసను పట్టుకొని నిన్ను నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. శ్వాసానుసంధానం. 10 మినిట్స్ పూర్తి ఏకాగ్రతతో శ్వాసధార ధ్యాసధార. Five minutes masters. Be with the breath.
విశ్వం నుంచి వస్తున్నటువంటి అపారమైన విశ్వశక్తితో ఏకమవుదాం మాస్టర్స్. So minutes masters, శ్వాసధార ధ్యాసధార. Last 1 minute. నిదానంగా మన 2 చేతుల్ని విడదీసి 2 కళ్ళ మీద పొడుచుకుందాం మాస్టర్స్. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. స్లోగా మన 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతుల్ని చూసుకుందాం చిరునవ్వుతోటి. ఇంత అద్భుతమైన ధ్యానానికి పత్రిజీ గారికి థ్యాంక్ యూ చెప్పుకుందాం. అలాగే ప్రకృతి పంచభూత తత్వాలకి థ్యాంక్ యూ చెప్పుకుందాం. అందరి దేవుళ్ళకి భగవంతులకి దేవి నవరాత్రి సందర్భంగా అమ్మవారికి థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫర్ యూ మీకోసం ఛానల్కి థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, దులేఖ గారికి, సరోజిని మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. అందరూ సంకల్ప జ్ఞానం చేయాలని మేడం చెప్పారు. ఈ అందరూ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని సంకల్ప జ్ఞానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.